హలో హలో అండి. ఈరోజు శుక్రవారం కదా. నిన్న గురువారంతో మనకి శ్రావణ మాసం వచ్చింది కదండి. అంటే గురువారంతో రావడంతో వెంటనే శుక్రవారం కదా, ఫస్ట్ శుక్రవారం వచ్చేస్తుంది. అయితే మనం ఈ శ్రావణ మాసం అంతా మరి మనకి అంతా హడావిడి సందడి పూజలు ఇవే కదా చేసుకుంటాం. శ్రావణ మాసం గురించి కొంచెం వివరంగా కూడా ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని ఓ విశ్వాసం. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మిని పూజిస్తే 1000 రెట్ల ఫలితం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతున్నాయి పురాణాలు. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే 4 లేదా 5 శుక్రవారాల్లో మహాలక్ష్మితో పాటు అష్టలక్ష్మి స్వరూపిణి అయిన వరలక్ష్మీదేవిని ఆరాధించే సంప్రదాయం ఉంది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. దీనికి కొనసాగింపుగా శ్రావణ శనివారాల్లోనూ విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రమైన శ్రవణం నుండే శ్రావణం వచ్చింది కాబట్టి ఈ రోజున అంటే శనివారం అన్నాడనమాట. విష్ణుమూర్తిని శ్రావణ శనివారం నాడు సంగతి చెప్తున్నారు. విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని కొలిచేందుకు సప్త శనివారాల వ్రతం, లక్ష్మీనారాయణ నోము వంటి వాటిని ఆచరిస్తారు. అదేవిధంగా తిరుమలలోనూ 3 రోజులు అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే పంచమి తిథి నాడు ఉపవాసం ఉండి పాము పుట్ట దగ్గరకు వెళ్ళి పూజించి నాగుల పంచమిని జరుపుకుంటారు. మన తెలంగాణ ప్రజలైతే ఈ నాగపంచమి జరుపుకుంటారండి. మనమైతే ఇక్కడ ఇటు ఏపీలో అయితే ఏం చేస్తారు, దీపావళి వెళ్ళిన 5వ రోజు వస్తుంది కదా, ఆ చవితికి పోస్తాం మనం. తెలంగాణ వాళ్ళంతా పంచమికే, ఈ నెలలో శ్రావణ మాసంలో వచ్చే పంచమికే పుట్టలో పాలు పోసి దండం పెట్టుకుంటారనమాట. అదే చెప్తున్నారు ఇక్కడ, నాగుల పంచమిని జరుపుకుంటారు. అయితే మనకి చవితి రోజు కుదరలేదు అనుకున్న వాళ్ళు ఇలా ఈ శ్రావణ మాసంలో కూడా పోసి రావచ్చు పుట్టలో పాలు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని పేరు. ఈ రోజున మహిళలు తమ సోదరులకు రక్షాబంధనం కట్టి వాళ్ళ క్షేమాన్ని ఆకాంక్షిస్తే బదులుగా సోదరులు తమ తోబుట్టువులకు అండగా ఉంటామనే భరోసాను కల్పిస్తారు. అలాగే వేదాధ్యయనం చేసేవారంతా కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించే పవిత్రమైన రోజు కూడా ఈ శ్రావణ పౌర్ణమి అటండి. ఈ పౌర్ణమి తిథి నాడే విద్యాబుద్ధులను జ్ఞానాన్ని ప్రసాదించేందుకు విష్ణువు అవతారమైన హయగ్రీవుడు అవతరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం దక్కుతుందనేది భక్తుల విశ్వాసం. ఇంకా శ్రావణంలో వచ్చే బహుళ అష్టమి నాడే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం కృష్ణ పరమాత్ముడు జన్మించాడు. శ్రావణ మాసంలో కృష్ణాష్టమి కూడా వస్తుంది కదా. ఈ సందర్భంగా కృష్ణ మందిరాల్లో స్వామిని అలంకరించి ఎంతో వైభవంగా నిర్వహించే ఉత్సవాలను చూసి తరించాల్సిందే. ఇలా అన్ని రోజులు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లే మాసమే శ్రావణం. శ్రావణ మాసం అంతా అంతే కదండి. శుక్రవారాలే కాక తిథులు అన్నీ, పౌర్ణమి కానీ కృష్ణాష్టమి కానీ అలాగే పంచమి, అన్ని తిథులు మంచి వస్తాయి. అన్ని పండుగలే శ్రావణ మాసం. అలాగే శ్రావణ మాసంలో మనం చక్కగా కొత్త బట్టలు కూడా 2వ శుక్రవారానికి అమ్మవారి దగ్గర చీర జాకెట్ పెట్టుకుని
మనం కూడా కొత్త బట్టలు ధరిస్తాం కదా. అలాగే అందరం చక్కగా పేరెంటాలు చేస్తాం, శనగలు నానబెట్టి చక్కగా తాంబూలం ఇస్తాము. అయితే ఇప్పుడు ఈ తాంబూలం గురించి ఒక పెద్ద తాంబూలం ఇచ్చే దాని గురించి వీడియోల్లో చాలామంది కొన్ని వైరల్ చేస్తున్నారు, విన్నారా? జాకెట్ ముక్కలు అవి పెట్టుబడి ముక్కలని విడిగా చాలని ముక్కలు పెట్టడాలు, మళ్ళీ ఈ పసుపు కుంకుమ ఇస్తారు కదండి, అవేమో వాడడానికి అవ్వదు, ఓపెన్ చేయడానికి అవ్వదు. ఇలా చిన్న ప్యాకెట్లా ఉండి బొమ్మను పెట్టి అలా ఇలా డిజైన్ చేసి ఇస్తారు. అవి ఇస్తారు కానీ అవి ఏం చేయాలో మనకు అర్థం కాక అక్కడిక్కడ పెట్టేసి అలా ఉంచేస్తాము, వాడడానికి అవ్వదు అవి. అలా అని ఓపెన్ చేసి ఏ మొక్కలు మొదల్లో వేద్దామన్నా అవి కూడా వాటిల్లో పెట్టేవి అంత స్వచ్ఛమైన పసుపు కుంకుమ ఉంటాయని అనుకోం కదా మనం. ఆ మొక్కల్లో పోయడానికి కూడా భయమే. అందుకని అలాంటివి ఇవ్వకపోవడమే మంచిది. చక్కగా బొట్టు పెట్టి పళ్ళు తాంబూలం ఇస్తే చాలా శ్రేష్టం అని చెప్తున్నారండి. నిజంగా అది పాటించదగ్గ విషయమే. పెడితే చక్కగా 1 మీటర్ జాకెట్ ముక్క, మంచి జాకెట్ ముక్క పెట్టి పళ్ళు అవి పెట్టచ్చు. లేదు అంటే ఏవో అవి ఇవి సిల్క్ ముక్కలు పెట్టి అవి చాలకుండా ఉండి ఈ పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ పడేయడం అవుతుంది. మూల పెట్టి వెంటనే పడేయలేవు. అవి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అలా డొల్లించడం, చివరికి పడేయడం అవుతుంది. అవి ఇవ్వకపోవడమే నయమని చాలా వీడియోల్లో అందరు చెప్తున్నారండి. నాకు కూడా అలాగే అనిపించింది. మేము చక్కగా ఇంటికి వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి వీలైతే కాస్త పసుపు బొట్టు కూడా ఇచ్చి తాంబూలం ఇస్తే చాలు. ఇవన్నీ మనం ఆ ప్యాకెట్లు ఇచ్చి పడేయడం ఇవన్నీ చేయడం అంత నాకు కూడా నచ్చినట్టు అనిపించలేదు. అది కూడా మీకు కూడా ఒకసారి చెప్దామని చెప్తున్నాను అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో అండి, శ్రవణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం అనుకుంటున్నాం కదా. చంద్రుడు పౌర్ణమి తిథి నాడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చిందటండి. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులతో పాటు సిరి సంపదలను ప్రసాదించే మహాలక్ష్మిని, శ్రీమన్నారాయణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిచే ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే. చేయాలనుకుంటే ప్రతిరోజు ఒక పండుగ అండి శ్రావణ మాసం. ఉదాహరణకు శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉండి శివుడిని పూజించి శివాలయాల్లో రుద్రాభిషేకాలు చేయించేందుకు సిద్ధమవుతారు భక్తులు. పురాణాల ప్రకారం ఆ సదాశివుడు ఈ మాసంలోనే హాలాహలాన్ని స్వీకరించాడట. ఆ గరళం నుంచి వచ్చే వేడిని, అసౌకర్యాన్ని నివారించి స్వామికి స్వాంతన కలిగించేందుకే జలం, పాలు తదితరాలతో శివుడికి అభిషేకం చేసే పద్ధతి కూడా ఉంది. శ్రావణ సోమవారాల్లో శివుడికి అభిషేకం చేసిన చాలా మంచిదని చెప్తున్నారండి. ఈ శ్రావణ మాసం మనకి ఆగస్టు 13 నుండి సెప్టెంబర్ 11 వరకు ఉందన్నమాట. చక్కగా ఇళ్ళన్నీ మంచి ముగ్గులు పెట్టుకుంటారు. చక్కగా వీలైతే శ్రావణ శుక్రవారానికి మామిడి తోరణాలు కూడా కట్టుకుంటాం కదా. ఇలాగా ఈ శ్రావణ మాసం అంతా అందరం చక్కగా సంతోషంగా జరుపుకుందామని ఆశిస్తూ ఉంటానండి. మీ ఝాన్సీ.